మనం చాలా మందిని చూస్తుంటాం. 40 ఇయర్స్ పని చేసి రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే అది వెల్త్ కాదు. ఈరోజు టాపిక్ ఏంటంటే సాలరీ వర్సెస్ బిజినెస్. రియల్ వెల్త్ ఎవరు బిల్డ్ చేస్తారు? మీరు ఒక 9-5 జాబ్ చేసి సేఫ్‌గా ఉంటారా? లేదా బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్రీడమ్ సంపాదిస్తారా? లెట్స్ ఫైండ్ ఔట్. పార్ట్ 1 సాలరీ గురించి. సాలరీ అంటే మంత్లీ ఫిక్స్డ్ ఇన్‌కమ్. ఒక జాబ్‌లో పని చేయడం వల్ల మీరు స్టేబుల్‌గా ఉంటారు. పీఎఫ్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫెస్టివల్ బోనస్ ఉంటుంది. మనలో చాలా మంది పేరెంట్స్ మన చైల్డ్‌హుడ్ నుండి మంచిగా చదువుకొని జాబ్‌లో సెటిల్ అవ్వు అని చెప్తుంటారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒక పర్సన్ 50,000 పర్ మంత్‌కి ఎర్న్ చేస్తే ఇయర్లీ 6,00,000 రూపీస్ అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత 60,00,000 రూపీస్ అవుతుంది. మన డ్రీమ్స్, చిల్డ్రన్ ఫ్యూచర్ అన్నీ 60,00,000లో కంప్లీట్ అయితాయా? ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌కమ్ ఫిక్స్‌డ్. గ్రోత్ స్లో. బాస్ డిసైడ్ చేస్తాడు. టైమ్ ఈక్వల్ టు మనీ. వర్క్ చేయకపోతే ఇన్‌కమ్ లేదు. పార్ట్ 2 బిజినెస్ గురించి. బిజినెస్ అంటే ఇన్‌కమ్‌కి లిమిటే లేదు. మీరు ఎంత కష్టపడుతున్నారు? ఐడియా ఏంటి? ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తున్నారు? దాని మీద డిపెండ్ అవుతుంది. ఒక టీ సెల్లర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒక కాలేజ్ దగ్గర టీ స్టాల్ ఉంది. పర్ డేకి 1,500 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. 45,000 రూపీస్ పర్ మంత్. అలా 3 స్టాల్స్ పెట్టిన 1.3 లాక్స్ రూపీస్ మంత్. అండ్ ఇది కూడా స్మాల్ స్కేల్ ఎగ్జాంపుల్. బిజినెస్‌లో బెనిఫిట్స్ ఏంటి? నో ఇన్‌కమ్ లిమిట్, టైమ్ ఫ్రీడమ్, పాసివ్ ఇన్‌కమ్ పాసిబుల్, యూ ఆర్ ఓన్ బాస్. డిసిప్లిన్ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ రిస్క్ ఉంటుంది. స్టార్టింగ్ స్లో ఉంటుంది. పార్ట్ 3 రియల్ వెల్త్ ఎక్కడుంది? రియల్ వెల్త్ అసలు ఎక్కడ ఉంటుంది? సాలరీడ్ పర్సన్ మోస్ట్లీ కంఫర్ట్ కోసం వర్క్ చేస్తారు. బిజినెస్ పీపుల్ అసెట్స్ క్రియేట్ చేస్తారు. ప్రాపర్టీ, బ్రాండ్, టీమ్, సిస్టమ్. రిచ్ పీపుల్ ఒక రూల్ ఫాలో అవుతారు. డోంట్ జస్ట్ వర్క్ ఫర్ మనీ, build something that works for you. సాలరీ లైఫ్‌లో 90% పీపుల్ ఇన్‌కమ్ స్పెండ్ చేసి ఎంప్టీగా ఉంటారు. బిజినెస్‌లో ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తే ఈవెన్ ఇఫ్ యూ స్లీప్ మనీ వర్క్స్ ఫర్ యూ. రిచ్ సిస్టమ్ బిల్డ్ చేస్తే పూర్ వర్క్ చేస్తారు. హూ యూ వాంట్ టు బి. సాలరీ స్టార్ట్‌కి మంచి పాత్. బట్ బిజినెస్‌లో డ్రీమ్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది అండ్ వెల్త్ ఉంటుంది. మీరు సేఫ్‌గా జాబ్ చేసుకోండి. కానీ ప్యారలల్‌గా ఒక స్కిల్, ఒక సైడ్ హజిల్, ఒక డ్రీమ్ పెంచండి. ఇలా ఒక సిస్టమ్‌ని డెవలప్ చేయండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే 9-5 జాబ్ కాదు. ఇట్ మీన్స్ మీరు డిసైడ్ చేయడం, మీ లైఫ్‌ని ఎలా రన్ చేయాలని. సో మీరు సాలరీ కోసం పని చేస్తారా? లేదా ఫ్రీడమ్ కోసం సిస్టమ్ క్రియేట్ చేస్తారా? ఇఫ్ దిస్ వీడియో మేడ్ యూ థింక్ డిఫరెంట్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మెమరబుల్ డెస్టినీకి. ఇక్కడైతే మీ ఫైనాన్షియల్ జర్నీ మొదలవుతుంది.